వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఎస్ అండి, మీరు అనుకున్నట్టే డ్రెస్ కటింగ్ మీకు ఈరోజు ఎలా అన్నది చూపిస్తాను. డ్రెస్ కటింగ్ అనగానే నేను ఏదో టైలరింగ్ నేర్చుకున్నాను అవన్నీ అని అనుకోకండి. ఎందుకంటే నాకు అసలు టైలరింగ్ ఏమి నేను ఎక్కడ నేర్చుకోలేదు. బట్ నా డ్రెస్సెస్ అన్నీ, నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. అది ఇంట్లోనే నావి మాత్రమే, నావి మా పిల్లలవి నేనే స్టిచ్ చేసేస్తాను ఈజీగా. మెజర్మెంట్ కూడా ఎక్కువగా నేను యూజ్ చేయనండి. జస్ట్ ఓల్డ్ డ్రెస్, ఓల్డ్ బ్లౌజ్ పెట్టి ఈజీగా కట్ చేసేస్తాను, స్టిచ్ చేసేస్తాను. మీరు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అలా. అది ఎలా అంటే చూడండి, నేను వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ అలా డబల్ ఫోల్డ్ చేయండి. 4 ఫోల్డ్ చేస్తాను, చూసారు కదండి. డబల్ ఫోల్డ్ 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అండ్ అది చూసారు కదండి, అది మెజర్మెంట్ డ్రెస్. దానికి పెద్దగా టేప్ అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ఆ డ్రెస్ పెట్టి మనం కట్ చేసేయడమే. ఈజీ అండి. దీనికోసమనే మనం బయట ఎక్కువ మనీ పెట్టేసి మనం బయట కొనుక్కొని డ్రెస్సులు కొనుక్కోవాలి, ఇంకా స్టిచ్చింగ్కి మనీ పెట్టాలి. ఇంత మనీ వేస్ట్ అవన అవసరం లేదు. జస్ట్ మన డ్రెస్సెస్ మనమే కుట్టుకోవచ్చు. కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. మన కోసం మనం టైం స్పెండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు కదా. సో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ డ్రెస్ మీ చేతుల్లో ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నేను ఎలా అయితే ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నానో అలానే మీరు కూడా ఫోల్డింగ్ మీ వైపు ఏదైతే కూర్చుంటారో మీ వైపే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఆ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఏదైతే మనం మెజరింగ్ డ్రెస్ పెడుతున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా మడత పెట్టండి. అలా డబల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కూడా మీ వైపే ఉండేటట్టు చూసుకొని ఆ లైనింగ్ మీద పెట్టి చూడండి. నేను చాక్ పీస్తో ఎలా అయితే మెజర్ పెట్టుకుంటున్నానో అలానే మీరు జస్ట్ అలా అవుటర్ లైన్ అలా గీసేస్తే సరిపోతుందండి. ఫస్ట్ చిన్న డాట్స్ పెట్టుకోండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. చూడండి, నేను ఏదైతే యాక్సిలా కింద ఒక డ్రాల లైన్ గీసాను కదా, తర్వాత హిప్ లైన్ దగ్గర నెక్స్ట్ ఆ కటింగ్ ఏదైతే డ్రెస్కి ఉంటుందో అక్కడ కూడా ఒక లైన్ గీసుకొని దాని వెంబడి ఒక లైన్ గీసేసేయండి. సో దట్ మీకు కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ మీకు ఐడెంటిఫై అవుతుంది ఏ పాయింట్ దగ్గర మీకు డ్రెస్ అనేది ఏం కుట్టాలనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే కుట్టేసుకోవచ్చండి. దానికోసం అని మనం ఇప్పుడు నవేడేస్ అందరూ ఏం చేస్తున్నారంటే టాప్సే వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలా డ్రెస్సెస్ కూడా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చూడండి, ఎలా అయితే ఆ హ్యాండ్స్ మధ్యలో ఒక డాట్ పెట్టుకొని దాన్ని నేను ఒక కర్వ్ ఇచ్చాను. దానికి ఒక హ్యాండ్స్ అంటే మనం ఎలా అయితే హ్యాండ్స్ పెట్టుకుంటామో ఆ కర్వ్ అనమాట. ఆ కర్వ్ అలా ఇచ్చి హ్యాండ్స్కి మనం అలా డ్రా చేసుకోవాలి. మనం ఏదైతే లైన్ గీసామో దానికి డబల్ లైన్ 1 ఇంచ్ గ్యాప్లో లైన్ గీయండి. సో దట్ మనం ఏంటంటే కుట్టేటప్పుడు మనకి అది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కదా, మళ్ళీ మనకి డ్రెస్ టైట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో డబల్ లైన్ గీసి దాన్ని మీరు కట్ చేసుకుంటే ఈజీ అనమాట. అంటే ఏదైతే ఎగ్జాక్ట్ లైన్ ఉందో దానికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మీరు లైన్ గీసుకోండి. సో మీకు కుట్టేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఎగ్జాక్ట్గా గీసుకోవద్దు. సో చూసారా, నేను ఎలాగైతే గీసానో అలాగే మీరు గీయండి. ఒక్కసారి టేప్ తీసి ఒకసారి మనం గీసుకున్న దానికి డ్రెస్ మెజర్మెంట్ ఒక్కసారి టాలీ చేసుకుంటే మనకు అది ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఎలా అయితే నేను డ్రెస్కి హిప్కి యాక్సిలా కింద అండ్ ఏదైతే మనం కటింగ్స్ ఉన్నాయో ఆ కటింగ్స్ దగ్గర మనం లైన్స్ గీసుకున్నాం కదండి, అవన్నీ కరెక్ట్గా పెట్టామా లేదా అని ఒక్కసారి డ్రెస్తో మెయిన్ డ్రెస్ ఏదైతే మనం మెజర్కి తీసుకున్నామో ఆ డ్రెస్తో టాలీ చేసుకుంటే ఈజీగా మనకి మెజర్మెంట్ వచ్చేస్తుందండి. సో దట్ మనం మెజర్మెంట్ ఒక్కసారి అంటే కటింగ్ చేసేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి మిస్టేక్స్ రావు.
ఒక్కసారి డ్రా చేసినప్పటికీ ఒకసారి టేప్ తీసుకొని చెక్ చేసుకుంటే ఈజీగా కట్ చేసేయచ్చు. సో మనం ఇలా కటింగ్ని స్టార్ట్ చేసేయడమే అండి. జాగ్రత్తగా ఏదైతే మనం చెప్పాను కదా, మెయిన్ లైన్ కాకుండా 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక లైన్ గీస్తున్నాం కదండి, ఆ లైన్ ఈక్వల్గా జాగ్రత్తగా కట్ చేసేసేయడమే అండి. అలా లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసేస్తే మనకి అది సపరేట్ అయిపోతుంది ఆ లైనింగ్ నుంచి. అప్పుడు మనం వేరే డ్రెస్తో పాటు దాన్ని టాలీ చేసి కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకొని మన డ్రెస్ మనమే స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. ఎవరి చేతో కుట్టిపించుకొని మనం వాళ్ళు టైంకి ఇస్తారో లేదో తెలీదు. మనం అది ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు అయ్యో కుట్టించాలి అని మనం టాప్స్ వేసేసుకుంటా ఉంటాము, మనకు నచ్చకపోయినా సరే. ఇలా కుట్టించుకుంటే మనకి ఫిట్నెస్ మనకి చూసుకొని మనమే కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ అనుకుంటే ఏదైనా కుట్టొచ్చండి, అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. నాకు రాదు అనకండి, చెయ్యాలి అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. సో అలా లైనింగ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని మెయిన్ బిట్ ఉంది కదండి మన డ్రెస్ క్లాత్ మీద, ఆ లైనింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇంకా ఎక్కువ స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, లైనింగ్ పెట్టుకొని లైన్గా ఇది కట్ చేసేయడమే. కానీ మనం లైనింగ్ పెట్టుకొని కట్ చేసే ముందు ఒక్కసారి ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి, సో దట్ మనకి ఏంటంటే ఎలాంటి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. సో మనం చూడండి, లైనింగ్కి ఎలా అయితే గీసుకున్నామో అలానే మెయిన్ క్లాత్ కూడా ఆ లైనింగ్ పెట్టేసి ఈజీగా గీసేసేయచ్చండి. గీసేసి జాగ్రత్తగా గీసుకొని దాన్ని కట్ చేసేయమండి. ఇలా లైన్ గీసుకొని కట్ చేసుకుంటే మనకి అంతగా స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైతే టైలర్స్ అంటే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ తిట్టుకోకండి, ఏంటి ఇలా కుడుతుందని. ఎలా కుట్టిన డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసుకుని, నాదే కాబట్టి నా అడ్జస్ట్మెంట్ నాకు తెలిసిపోతుంది. నేను కుట్టేటప్పుడు ఎక్కడ ఏంటి అని సెట్ చేసుకొని కుట్టేసుకుంటాను. సో నేను ఎవరికి కుట్టను కాబట్టి నాకు అలాంటి మనం జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసుకుని, నాదే కాబట్టి నా అడ్జస్ట్మెంట్ నాకు తెలిసిపోతుంది. నేను కుట్టేటప్పుడు ఎక్కడ ఏంటి అని సెట్ చేసుకొని కుట్టేసుకుంటాను. సో నేను ఎవరికి కుట్టను కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో టైలరింగ్లో వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. ఇంట్లో ఎలా అయితే కుట్టుకోవచ్చో అని నేను ఒక ఐడియా ఇస్తున్నానంతే. హ్యాపీగా కుట్టుకోవచ్చు, కానీ ఇలానే కుట్టండి నేను చేసినట్టే అని నేను చెప్పట్లేదు. జస్ట్ నేనైతే ఇలా ఫాలో అవుతానండి. దానివల్ల స్టిచ్చింగ్ అయ్యే ఖర్చు అంతా నాకు మిగిలితే హ్యాపీగా ఇంట్లోనే కుట్టేసుకుంటూ ఉంటాను. చూడండి, లైన్గా అలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ జాగ్రత్తగా ఆ కట్ దగ్గర మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఏదైనా ఎక్కువ కట్ చేస్తే పర్వాలేదు, కానీ కొంచెం తగ్గించామంటే మళ్ళీ యాడ్ చేస్తే బాగోదు. సో ఇలా లైన్గా కట్ చేసుకొని మనం దీన్ని ఒక దగ్గర ఇంకా అయిపోయినట్టేనండి డ్రెస్ కటింగ్ ఈజీ. అలా కట్ చేసిన డ్రెస్ని మనం జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకొని ఇంకా స్టిచెస్ లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ స్టిచ్చింగ్ కూడా నేను త్వరలోనే వీడియో పెడతాను. అది ఎలా స్టిచ్ చేసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని మీరు కూడా చూద్దరు. కానీ ఇలా స్టిచ్ చేసిన దాన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి మనం పక్కన పెట్టాలి. డ్రెస్ అయితే అయింది, కానీ హ్యాండ్స్ ఇంకా కట్ చేయలేదు కదా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఏదైతే కట్ చేసి పక్కన పెట్టామో క్లాత్, ఆ క్లాత్తో మనం హ్యాండ్స్ కట్ చేయాలండి. హ్యాండ్స్కి మనం డ్రెస్లోది యూస్ చేయొచ్చు, బట్ నేను చూసారా ఆ పేపర్ చూసారు కదండి, ఆ పేపర్స్ని నేను కటింగ్ పేపర్స్ని ఆన్లైన్లో బుక్ చేశానండి. ఆ పేపర్స్తో నాకు ఈజీగా హ్యాండ్స్ అయినా డ్రెస్సెస్ అయినా ఈవెన్ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసేసుకుంటాను. ఈసారి మీకు ఆ కటింగ్స్ అన్నీ చూపిస్తాను. ఆ కటింగ్స్తో మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు.
నేను డ్రెస్ ఎందుకు పెట్టానంటే డ్రెస్తో కూడా కొట్టొచ్చు అని నేను చూపిద్దామని మీకు పెట్టాను. ఇలాంటి కటింగ్స్ ఉంటే ఈజీగా కటింగ్స్ పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బార్డర్ గీసుకొని హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. ఇలాంటి కటింగ్స్ చాలా తక్కువేనండి, రేటు కూడా ఎక్కువేం కాదు. సో మీరు కూడా తెప్పించి పెట్టుకున్నారనుకోండి, మీ మెజర్మెంట్కి తగ్గట్టుగా అలా డ్రా గీసేసుకోవడం, జస్ట్ కట్ చేసేసుకోవడమేనండి. దీంతో ఎక్కువ స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, హ్యాండ్ నాకు నచ్చినట్టుగా నేను అలా డ్రా చేసి లైన్గా కట్ చేస్తున్నానండి. కట్ చేస్తే హ్యాండ్ ఇంకా డ్రెస్ అండ్ హ్యాండ్ స్లీవ్స్ కూడా వచ్చేసినట్టే. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. మీరు ట్రై చేసి నాకు చెప్పాలి కామెంట్ బాక్స్లో, ఎందుకంటే మీరు కూడా మనీ వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా ఇలా కట్ చేసి ఇంట్లోనే కుట్టేసుకోవచ్చండి. తర్వాత డ్రెస్ అయితే అయిపోయింది కదండి, ఇప్పుడు ఏముంది, ప్యాంట్ కట్ చేయాలి కదండి, పటియాలా ప్యాంట్. సో నాది ఇది ఓల్డ్ ప్యాంట్ అండి. ఈ ప్యాంట్ చూసి నేను ఇప్పుడు ప్యాంట్ కట్ చేయాలి. ప్యాంట్కి అయితే అస్సలు ఎక్కువ స్ట్రైన్ ఇంకా డ్రెస్కి అయితే ఈవెన్ అంత సేపు అయింది, కానీ ఇంకా పటియాలా ప్యాంట్ ఈజీగా కట్ చేసేయచ్చు. చూడండి, నేను చెప్పినట్టుగా అలా ఓపెన్ చేసి లైన్ చూసుకొని ఒక్కసారి టేప్ తీసుకొని మీ లెగ్స్ లెంత్ అండ్ హిప్ సైజ్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మీరు కట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఒక్కసారి ఇలా చూసుకొని ఓకే ఇంత లెంత్ ఉంది, ఓకే ఇలా ఉంది అని మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్నాక మెజర్మెంట్తో చెక్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేయాలంటే మనం ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో దాని మీద పెట్టి మనం కట్ చేసేసేవచ్చు. ఫస్ట్ ఏదైతే డౌన్ సైడ్ ఉంది అంటే లైక్ హిప్ కాకుండా కింద లెగ్ పార్ట్ ఉందో అది ఫస్ట్ కట్ చేసుకోవాలండి. దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం హిప్ సైజ్ కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసి అది ఒకసారి టేప్తో చెక్ చేసుకోవడం బెటర్. నేను చెప్పాను కదండి ముందే, ప్రొఫెషనల్ టైలర్ అయితే కాదు, జస్ట్ నేను ఎలా అయితే కుడుతున్నానో అలా మీరు కూడా చూసి కట్ చేసుకోండి ఈజీ. ఆ ప్యాంట్ ఏదైతే ఉందో ఆ ప్యాంట్ పెట్టి ఈజీగా కట్ చేసేయచ్చు. మీరు ఇది పాజ్ పెట్టుకొని మీరు కట్ చేసుకున్నా మీకు ఈజీగానే ఉంటుంది. మీరు కట్ చేసేటప్పుడు అది హిప్ సైడ్ పెట్టేసి అది కూడా మనం జాగ్రత్తగా టేప్తో మెజర్ చేసుకొని జాగ్రత్తగా డాట్స్ అయితే పెట్టుకొని మనం హిప్ సైజ్ అయితే ఎంత ఉందో దానికి ఒక 1 to 2 inches ఎక్కువే పెట్టాలి, ఎందుకంటే ఫోల్డింగ్లో అది ఇదవుతుంది. లూజ్ అయితే మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోవచ్చు. మనం అలా చెక్ చేసుకొని డౌన్ సైడ్ కూడా చెక్ చేసుకొని అలాగా ఒక రెక్టాంగిల్ షేప్లోనే కట్ చేసేయాలండి. అది ఆల్రెడీ డబుల్ ఫోల్డ్లో ఉంది, నాట్ సింగిల్ ఫోల్డ్. సో అది అలా మనకు ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది. చూడండి, ఫ్రంట్న ఏదైతే మనకి నాడా కట్టుకుంటామో అది చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అది మెజర్మెంట్ కూడా డౌన్ అండ్ అప్ కూడా చెక్ చేసుకొని కట్ చేసేసుకోవడమేనండి, సింపుల్. ఇలా 2 కట్స్ చేసేస్తే ప్యాంట్ కూడా కట్ అయిపోయినట్టే. ఆల్రెడీ లెగ్స్ వైపు కట్ చేస్తాం, ఇప్పుడు హిప్ సైడ్ కట్ చేసేస్తున్నాం. ఇలా చేయడం వల్ల మనకి ప్యాంట్ కూడా ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్నాక మనం మొత్తం పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. మన పటియాలా ప్యాంట్ అండ్ టాప్ కూడా కటింగ్ ఈజీగా కట్ చేస్తాను, అది కూడా ఇంట్లో వితౌట్ స్టిచ్చింగ్ అనేది మనకి రాకపోయినా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనం హ్యాపీగా మన డ్రెస్సెస్ మనమే స్టిచ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.